నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జూబ్లీ హిల్స్ ఓటర్ మహాశయులందరూ కూడా ఈ నెల 11వ తారీఖున జరగనున్నటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సోదరుడు లంకాల దీపక్ రెడ్డి గారికి సీరియల్ నెంబర్ 1 కమలం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని జూబ్లీ హిల్స్ ఓటర్ మహాశయులందరూ కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. 11 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటే మీ రోడ్లు, మీ మోరీలు, మీ పంచాయతీ, మీ బతుకులు పట్టించుకోకుండా సొంత పార్టీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకుల మీదనే కేసులు పెట్టిన నాయకుడు గౌరవనీయులు స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారు. ఇలా ఆయన లేడు కాబట్టి నా కోటేయమని చెల్లె ఏడ్చుకుంటూ ఇళ్ల ముంగటికి వస్తుంది. చెల్లె 11 ఏళ్లు మీ ఆయన అధికారంలో ఉండి 10 ఏళ్లు మీ పార్టీ అధికారంలో ఉంటేనే 10 మోరీలు సరిగా చేయలేని వాళ్ళు. చెల్లె నువ్వు రేపు గెలిస్తే అన్ని చదివే వరకే 3 ఏళ్ళ అసెంబ్లీ అయిపోతుంది. కాబట్టి టీఆర్ఎస్ గల్లీలో లేదు, టీఆర్ఎస్ ఢిల్లీలో లేదు, కానీ టీఆర్ఎస్ దగ్గర ట్రంకు పెట్టెల నిండా డబ్బులు ఉన్నాయి. ఓట్ల కోసం నోట్లు తీసుకొని బయలుదేరుతా ఉన్నాడు యువరాజు. అందుకని పైసలు ఇస్తే తీసుకోరు, కానీ కారు కోటేస్తే అది మూసీ నదిలో ఓటేసినట్టే అవుతుంది. కాబట్టి అర్థం చేసుకోండి. ఇక ఇవాళ పాలిస్తున్న ఆయన ఎన్ని మాటలు చెప్పిండో మీరు చూసిరు. 2500 ఉన్న పింఛన్ 4000 చేస్తా అన్నాడు. కాలేజీలకు పోయేటువంటి అక్కా చెల్లెళ్ళకి అందరికి కూడా స్కూటీలు ఇస్తా అన్నాడు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తాయి అన్నాడు. జూబ్లీ హిల్స్ లో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కడితే మీరు ఎప్పుడు మేము 9వ తారీఖు నాడు కూడా మేము నామినేషన్ నుంచి పక్క జరుగుతాం. ఒక్క ఇల్లు కట్టలే, ఒక్క స్కూటీ రాలే, ఒకళ్ళకి 4000 రాలేదు. కానీ కాంగ్రెస్ చెప్తుంది మొత్తం మేమే చేసినామో అని చెప్తుంది. అందుకని ఒక్కసారి దయచేసి కాంగ్రెస్ 23 నెలల పాలన చూసినాక ఏమొచ్చింది అంటే ఒక్కటి మాత్రం వచ్చింది. ఎంఐఎం పార్టీ ఇంతకు ముందు మూసీ నదికి అవతలు ఉంటుండే. ఇలా ఎంఐఎం పార్టీ మూసీ నది దాటి యువతలకు వచ్చింది. ఎంఐఎం పార్టీ క్యాండిడేట్ పోటీ చేసిన ఆయన ఎంఐఎం పార్టీ గుర్తు మీద పోటీ చేస్తే గెలిచేటట్టు లేడని కాంగ్రెస్ కు బదలిచ్చి ఆయనను గెలిపించేందుకు అసదుద్దీన్ ఓవైసీలు, అక్బరుద్దీన్ ఓవైసీలు ఎంఐఎం పార్టీ కాలుకి బట్టగట్టకుండా తిరుగుతా ఉంది. వాళ్ళు అంటున్నారు మా లచ్చ ఓట్లు మేమేసుకుంటాం, మేమే గెలుస్తామంటుంది కాంగ్రెస్. కాంగ్రెస్ కి హిందువుల ఓట్లు అవసరం లేదంట. మరి మిగతా హిందూ బంధువులందరూ ఇలా ఆలోచించాలి. ఒక వర్గం ఓట్లతోటి గెలిస్తేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తా ఉంది. 119 నియోజకవర్గాల్లో 7 శ్మశానం లేదు, ఇంకోటి లేదు, గుడి లేదు, బడి లేదు. ఏకాఏకి వచ్చి జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్లు రాగానే 3 కబ్రస్థాన్లకి జాగిచ్చిండు రేవంత్ రెడ్డి. అందుకని ముస్లిం సోదరులు కూడా ఆలోచించాలి. అంటే మిమ్మల్ని బొందలగడ్డకు పంపేందుకు జాగిస్తాడు, కానీ మీ పిల్లలు చదువుకునేందుకు, మీ పిల్లలు కొలువులు చేసేందుకు మాత్రం కాంగ్రెస్ పార్టీ దగ్గర ఏం లేదు. కాంగ్రెస్ మిమ్మల్ని కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే చూస్తుంది. అందుకని ముస్లిం సోదరులు కూడా ఆలోచించాలి. 2 ఏళ్లకేళ్ళ ముస్లిం లేడు మంత్రిలో, నేను ఇలా అజారుద్దీన్కి ఇస్తే కడుపు నొత్తుందా అని అడుగుతుండు. నేను అడుగుతున్నా వారి 2 ఏళ్ళు ఎందుకు ఇయ్యలేదు అని అడుగుతున్నా. నిజంగా నీకు ముస్లింల మీద ప్రేమ ఉంటే 2 ఏళ్ల కూడా ఎందుకు మంత్రివర్గంలోకి తీసుకోలేదో చెప్పాలి. వీళ్ళ మీద ముస్లింల మీద ప్రేమ కాదు. రేవంత్ రెడ్డి ప్రేమ ముస్లింల ఓట్లు వేయించుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ గెలవాలనేది ఆయన ప్రేమ. అందుకని ఇలా మనం అందరం ఆలోచించాలి, ముస్లిం సోదరులు కూడా ఆలోచించాలి. ఈ దేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అని అందరినీ కలుపుకొని ఈ దేశంలో ఆసేతు హిమాచలం ప్రజలందరూ నావోళ్ళని పాలిస్తున్నటువంటి నాయకుడు ఈ దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు. ఒక్కడికి వెళ్తే ఏమవుతుందో అంటారు చాలా మంది. మరి ఒక్కడికి గెలవకపోతే ఏమవుతుంది? రేవంత్ రెడ్డి కూర్చోమని పోతుందా? ఒకటి తక్కువ అయితే ఒక్కడికి వెళ్తే టీఆర్ఎస్ కి ఏమవుతుంది? కేటీఆర్ ఏమన్నా రేపు ముఖ్యమంత్రి అయ్యేది ఉందా? మమ్మల్ని గెలిపిస్తే ముళ్ళుగడ్డ పట్టుకొని పొడుచుకుంటా ఎక్కడికక్కడ మీ కాలనీల సమస్యలు, ప్రజల సమస్యల కోసం మేం నిలబడతాం తప్ప ఇంకెవరు నిలబడడు. బీజేపీ ఊకే మతం పేరు మీద రాజకీయం చేస్తుంది. అరే వారి మేం చేస్తలేం. అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చి రేవంత్ రెడ్డి నువ్వు పొద్దుగా లేస్తే 42% బీసీలు కావాలంటున్నావు. మరి ఇంకో 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి కదా, 2 బీసీలకు ఎందుకు వేయలేదన్న? బీసీలనే బీసీ బిడ్డలు ఇలా గుండె మీద చేసుకొని ఆలోచించుకోవాలి. రేవంత్ రెడ్డి బయటికి మాట్లాడుతున్నాడు, నోరుతో నవ్వుతున్నాడు, నొసలతో ఎక్కిరిస్తున్నాడు. రాత్రికి రాత్రి ఒక అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇస్తే ఎవరేమనలేదు. నేనేమడుగుతున్నా, ఒక్క ముస్లింకు మంత్రి పదవి ఇచ్చేందుకు మీ సోనియా ఒప్పుకున్నది, కానీ నువ్వు చెప్పిన 42% బీసీలకి ఎంతమంది ఉండాలి? 10 మంది బీసీలు మంత్రులు ఉండాలి. 3కి ఇచ్చిండు. అలా ఎప్పుడు వీకెద్దామని చూస్తున్నాడు ఇద్దరిని. ఇంకా మీరు ఇవ్వాల్సింది ఏమైనా ఉందంటే ఇంకా 7 మంత్రి పదవులు ఇవ్వాలి. నిన్న ఒకటి ముస్లిం సోదరునికి ఇచ్చిన రోజు
ఇంకా 2 బీసీలకు ఇచ్చుంటే కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదం కరెక్ట్ అని నమ్మాలి. అందుకని ఇక్కడికి వచ్చిన మా అక్క చెల్లెళ్ళు ఈ ఓటు ఏమైతుంది ఏం కాదనేది ఆలోచించకుర్రి. మనం మంచిగా ఉండాలంటే, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 గా మారాలంటే పంచాయతీ మెంబర్ దగ్గర నుంచి పార్లమెంట్ దాకా ఎప్పుడు మోకా వచ్చినా మీరు వేయాల్సిన ఓటు గుర్తు కమలం గుర్తు కోటేయమని వేడుకుంటూ, అక్క నాతో వస్తున్న మీరందరూ ఈ వైపు ఆ వైపు షాపు కనబడ్డ ప్రతి ఒక్కరికి, మోటార్ సైకిల్ ఆటో వీళ్ళు వల్ల నేను ప్రతి ఒక్కరికి దండం పెట్టాలి. నేను అన్ని ప్రోగ్రామ్స్ అయిపోయినాక